బ్యాక్ టు న్యూస్. ఇక విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దేనికి అంటే మా బిడ్డలు ఊరుకోవట్లేదయ్యా మీకు మద్దతు ఇవ్వబోతుంటే మీరు చేయకపోతే ఇళ్లలోంచి వెళ్ళిపోతామని చెప్తున్నారట. చాలా మంది పెద్దలు మీరు వైసీపీకి సపోర్టర్స్గా ఉండుండొచ్చు, టీడీపీ సపోర్టర్స్గా ఉండుండొచ్చు. నేను మీ అందరినీ ఒకటే నా విన్నపం, ఆలోచించండి. రాజకీయాల్లో నేను ఇంతమంది నాయకులు వచ్చారు, ఏమీ ఆశించకుండా మీకు ఇంత బలంగా అండగా నిలబడాలి అంటే నేనే కనుక డబ్బులు ఆశించి, మీరు కోలా గురువులే గారిని అడగండి, వైసీపీ కోసం మొత్తం పనిచేసిన వ్యక్తి, ఒళ్ళు వంచి పనిచేస్తే ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళు టికెట్ ఇచ్చారు. ఎందుకు కోపం రావాలంటే డబ్బులు ఆయన చేత ఖర్చు పెట్టించి టికెట్లు ఎవరికి ఇస్తే కోపాలు వస్తాయి. జనసేన పార్టీకి డబ్బులు ఎవరు ఖర్చు పెడతారు? మా జన సైనికులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఏంటో ఖర్చు? ₹1 లీటర్ పెట్రోల్, గుండెల నిండా ప్రేమ, ఒక జెండా. ఇదే మా పార్టీ ఖర్చు. మా వాళ్ళందరూ పెట్టిన ఖర్చుకి బాధ్యత గల వ్యక్తులు కొంతమంది వచ్చి, ఇంతమంది అభిమాన బలం ఉంది, మేము మీకు అండగా ఉంటాం, పార్టీని కట్టుదిట్టం చేస్తాం, యువతను మరింత ముందుకు తీసుకెళ్తాం అని చాలా మంది వస్తే నేను వారికి ఒకటే చెప్పా, బాబు మీరు నాకు డబ్బులు ఇవ్వక్కర్లా, నేను ఎంపీ టికెట్ కానీ వైసీపీకి వెళ్ళండి, టీడీపీకి వెళ్ళండి, వాళ్ళు నాకు చెప్పే విధానం బయట వింటుంది కానీ నాకు తెలుస్తుంది. కానీ ఎన్ని కోట్లు ఇస్తే ఒక ఎంపీ సీట్ వస్తుంది, ఎన్ని కోట్లు ఇస్తే ఒక ఎమ్మెల్యే సీట్ వస్తుంది? డబ్బులు కొంటున్నారు ఒక్కొక్క ఎంపీ సీటు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం డబ్బులు ఇస్తే ఎంపీ సీట్ అని కాదు, ప్రజల అభిమానం చూరుకున్నాడు ఎంపీకి వెళ్ళవాలని. కానీ దురదృష్టం అలా అయిపోయింది. ప్రమాణం రాజ్యాంగం మీద, దోపిడీ ఏమో ప్రజల మీద. రాజ్యాంగం మీద గౌరవం లేదు. మారాలి పద్ధతి, సరికొత్త తరం రావాలి. మరి అది రావాలంటే నేనేం చేయాలి? నేను త్రికరణ శుద్ధిగా ఉండాలి. నేను కూర్చోబెట్టి డబ్బున్న వాళ్ళు రాజకీయాల్లో కాదు, బాధ్యత గల వాళ్ళు రాజకీయాల్లోకి ఉండాలి. రాజకీయాలని వ్యాపారపరంగా చూసే వ్యాపారస్తులు కాదు, రాజకీయాలని ప్రజలకి పరమ ప్రయోజకారిగా ఉండే పరిస్థితులు చూసేలా ఉండే రాజకీయ నాయకులు రావాలి అంటే చాలాసార్లు ఆలోచించాను. ఎవరు ఉండాలి మన విశాఖపట్నానికి? ఎవరు ఉండాలి మనకంటే గంపా గిరిధర్ గారిని చాలా మంది నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఇందాక నేను ఉత్తరాంధ్రకు సంబంధించి మన తుఫాను వచ్చినప్పుడు మన మత్స్యకారులు ఆడపడుచులు కష్టాలను చెప్తూ బోట్లు నాశనం అయిపోయి ఎన్ని తరుణంలో అసలు మీ అందరికీ తెలుసులేదు. నేను ఎందుకు మన పోరాట యాత్రని ఇచ్చాపురంలో నుంచి సముద్ర స్నానం చేసి గంగతల్లి పూజ చేసి ఎందుకు చేశానంటే మత్స్యకారుల తాలూకు ఏడుపు వేదనని అర్థం చేసుకున్నవాడిని, కన్నీళ్ళని అర్థం చేసుకున్నవాడిని. మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో నిజంగా కష్టాలు. ఒక మత్స్యకారుడు బోట్లోకి సముద్రంలోకి వెళ్తే చూపు దెబ్బతింటారు వాళ్ళకి. కనుచూపు అయినంత వరకు చూసి కనుచూపు చాలా 35 ఏళ్ల వయసుకి కనుచూపు దెబ్బతింటుంది. వలలు వేసి బరువులు లాగి వెన్నుపూస 40 ఏళ్లకి 65 ఏళ్ల వయసు వాళ్ళ వెన్నుముకు వంగిపోద్ది. నిజానికి ఏ మూలకెళ్ళినా గంటగారు లాంటి పెద్దలకి మోటార్ బోట్లు ఉంటాయి. డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళలేకపోతున్నారు మత్స్యకారులు. జట్టీలు ఉండవు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, మత్స్యకారులందరికీ అండగా ఉండేలా జట్టీలు నిర్మించాలి, డీజిల్ సబ్సిడీలు ఉండాలి. ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ మన మేనిఫెస్టోలో గంపా గిరిధర్ ద్వారా మీ అందరికీ వాడ పంపిస్తాను, మీరు చదవండి. ఇప్పుడు ఉన్నది 3 పార్టీలు, వైసీపీ, టీడీపీ, నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన. మీకు నేను వివరించేది కూడా, మీరందరూ ఒక డిగ్రీ చదవాలంటే ఒక 3 సంవత్సరాలు చదివారు. ఒక ఐపీఎస్ కావాలంటే మంచి చక్కటి ఉత్తీర్ణతో పాస్ అవ్వాలి, ప్రవేశ పరీక్షలు పాస్ అవ్వాలి. ఈ రోజున జేడి లక్ష్మీనారాయణ గారు మనకి సిబిఐ జాయింట్ డైరెక్టర్ అయ్యారంటే ఐపీఎస్ చదివి కష్టపడి ఇంత చేశారు. ఒక రాజకీయ నాయకుడు ఏ కష్టం లేకుండా మన గంటా గారిలాగా 20 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిపోతానంటే
అంటే మీరు బైకులు కొనిచ్చి కొంత డబ్బులు పనిచేస్తే ఎమ్మెల్యేలు అయిపోతారంటే, మంత్రులు అయిపోతారంటే వాళ్ళు పెట్టుబడి. అది నేను అది కాదు. నేను జనసేన పార్టీ పెట్టడానికి ముందు 2003లో నేను రాజకీయాల్లో రావడం నిర్ణయించుకున్నాను. పబ్లిక్ పాలసీల గురించి ఒక 8 సంవత్సరాలు చదివాను అదే పనిగా. ప్రజారాజ్యం పార్టీ పెడితే నేను కార్యకర్తగా ఉండిపోయాను. అందరూ కోరిక మీద యువరాజ్యానికి ప్రెసిడెంట్గా చేశాను. ఇవన్నీ ఎందుకు అలాగే 2014లో పార్టీ పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు పెట్టానంటే, నాకేదో ముఖ్యమంత్రి వీటన్నిటికంటే కూడా నాకు ఒక అన్యాయం జరుగుతుంటే, 40 సంవత్సరాల క్రితం ఎవరెవరో చేసిన తప్పులకి, ప్రజాప్రతినిధులు చేసిన తప్పులకి ప్రజలు శిక్ష అనుభవిస్తుంటే, తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళని ఎలా జనరలైజ్ చేస్తారు నాకు అర్థం కాదు. ఆంధ్రోళ్ళు దోపిడీదారులు, ఆంధ్రోళ్ళు అది, ఆంధ్రోళ్ళు ఇది అంటే ఒక్కడు మాట్లాడు, ఒక్క నాయకుడు మాట్లాడు, ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడు. ఓకే, ఈ రోజున జగన్ గారు వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేయమన్నారు, మరి మీరు ఎందుకు కేసీఆర్ గారు ఏమన్నారు ఏంటి, ఎందుకు మాట్లాడరు? 2014లో మాట్లాడలేదు, 2019లో ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొస్తున్నారు. నేనేం మాట్లాడతానంటే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, వారిని నేను ఒకటే కోరుకున్నాను. వైజాగ్ సౌత్ నుంచి ధర్మాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి, ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, మీరు మీ ఉద్యమాన్ని అంత బలంగా నడిపి మీరు మీ రాయలసీమ ముఠాల వల్ల అని చెప్పి, రాయలసీమ ఫ్యాక్షనిజం వల్ల మా తెలంగాణ నష్టపోతుందని చెప్పి మీరు తరివేసి తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీరు వరంగల్లో రాళ్లతో కొట్టించి, అలాంటి వ్యక్తికి ఈ రోజున మీరు వెనకాల మద్దతు పలుకుతున్నారంటే నేను మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి పెద్ద మనసుతో మీరు పెద్దలు ఆలోచించండి, విఘ్నత ఆలోచించండి. మీరు పెద్దలు, సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని సహృదయత ఉన్నవాళ్ళు, మీరు కూడా ఇలా చేస్తే ఎట్లా? ఒకవేళ మీరు నిజంగా చంద్రబాబు గారు ఓడించాలి అంటే, కంకణం కట్టుకుని రిటర్న్ గిఫ్టే ఇవ్వాలంటే మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి. మంచి రాజమార్గం. పురోహితులు చెప్తాంటారు, రాజమార్గే రాజద్వారే రాజగృహే. అలా రండి. టీఆర్ఎస్ నాయకుల్ని దొడ్డిదారుని కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి వైపు కాకుండా రాజమార్గాన, రాజద్వారం, రాజగృహే మీరు లోపలికి రండి. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ మేము స్వాగతిస్తాం. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మటుకు మీరు సపోర్ట్ చేసే మటుకు మేము స్వాగతించాం. చాలా తప్పు ఇది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీతో ఎవరు పొత్తుగట్టినా ఏమంటారు? వాళ్ళు మిగతా మతాలని, మిగతా వాళ్ళు ఎవరు రానివ్వరని మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకని భారతీయ జనతా పార్టీలు దోస్తీ కడతారు? మరి మీకు ఓట్లేమో మీకు అందరికీ కావాలా? మాది దళితుల ఓట్ బ్యాంక్ అండి, మాది ముస్లింల ఓట్ బ్యాంక్ అండి. మరి అలాంటప్పుడు కూర్చోబెట్టి మరి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడరా మీరు? అంటే మీకు అర్థమవుతుంది, అందరినీ మనల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. మన దగ్గర ఒక కథ చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఇంకో కథ చెప్తారు. నేను అవి చెప్పనమ్మా మీకు, నేను అలాంటి చెప్పను. నేను మనస్ఫూర్తిగా మీరు తిడితే తిట్టండి, మెచ్చుకోండి, కానీ నేను సత్యం మాట్లాడతాను. సత్యమేవ జయతే. ఇది ఇన్ గాడ్ వి ట్రస్ట్, ఇన్ ట్రూత్ వి ట్రస్ట్. అమెరికా భగవంతుని మేము నమ్ముతా ఉంటారు, మన సత్యాన్ని నమ్ముతా ఉంటాం. అది భారతదేశం తాలూకు గొప్పతనం. సత్యానికి రూపం లేదు. సత్యం తెలుసు, సత్యం ఆవిష్కరింపబడుతుంది. అలాంటి సత్యాన్ని నమ్ముతాం. నేను సత్యాన్ని నమ్ముతాను. నేను కోరుకుంటుంది కూడా, దేశానికి నిజంగా గొప్ప పాలసీలు ఏం చేయక్కర్లేదు. చెయ్యాల్సిందల్లా అంబేద్కర్ గారు కానీ మహా గొప్ప మేధావులు ఎన్ని పాలసీలు పెట్టారంటే వాటిని ఇంప్లిమెంట్ చేసే ప్రజాప్రతినిధులు కావాలి, కానీ కొత్త పాలసీలు అవసరం లేదు. కాలుష్యం లేకుండా ఉండాలంటే అన్ని రాసి పెట్టున్నాయి. దానికి కావాల్సింది బలమైన ప్రజాప్రతినిధులు కావాలి. నేను పోయిన 2014 ఎలక్షన్స్లో వైసీపీ నాయకులు పులివెందల నుంచి కిరాయి మోకల్ని తీసుకొచ్చి ఇక్కడ దౌర్జన్యం చేస్తే నాకు నచ్చల. ఈ రోజున వైసీపీ నాయకులు వాళ్ళ ఇంట్లో ఒక హత్య జరిగింది. వాళ్ళ సొంత చిన్నాన్నగారు చనిపోతే హత్యకు గురైతే అది ఈ రోజుకి ఎలా జరిగిందో తెలియదు. హత్య జరిగితే ఎవరో ఒకరు క్లీనప్ చేశారు ప్రొఫెషనల్గా, వేలి ముద్దలు చెడిపేశారు. ఒక ఇంట్లో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని నేను అడుగుతున్నాను, మీరు ఒక రాజకీయ పార్టీని నడిపే వ్యక్తులు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తులు, మీ కుటుంబంలో ఒక వ్యక్తి మీ సొంత చిన్నాన్న హత్యకు గురైతే మరి దాని గురించి మీరేం మాట్లాడరండి? ఎవరు చేశారు మీకు తెలియదా?
ఇది మేము నమ్మట్లా. ఎవరు ఏమి మీరు దాన్నే పెద్ద విషయం కాకుండా సొంత వాళ్ళు చనిపోతేనే మీకు విషయం కాదంటే రేపు పొద్దున్న వైజాగ్లో ఎవరు చనిపోతే మీకు పడుతుంది. అది మాకు భయం వేస్తుంది. పోనీ తెలుగుదేశం పార్టీని మనం నమ్ముదామా అంటే, అరే పవన్ కళ్యాణ్ వచ్చి ఏమి ఆశించకుండా మీ ఎజెండాలు మోసి గెలిపించండి అంటే మీరు అడ్డగోలుగా దోచేశారు భూములు, ఇష్టారాజ్యంగా భూములు పనిచేశారు. ఎవడు అడుగుతాడు దీని గురించి? మరి తెలుగుదేశం మొత్తం ముఖ్యమంత్రి గారికి వారి ప్రజాప్రతినిధుల మీద పట్టు అయితే పోయింది, గంటా గారి మీద పట్టుపోయింది. అడ్డగోలుగా దోచేస్తుంది, ఎవరు మాట్లాడరు. అందుకని తెలుగుదేశాన్ని ఇంకోసారి తీసుకొద్దామంటే, సపోర్ట్ చేద్దామంటే కుదరదు. మీకు నేను ఎలా ప్రూవ్ చేయాలి? మన ఉత్తరాంధ్రాకి చెందిన ఒక సివిల్ కాంట్రాక్టర్, చిన్నపాటి పొక్లైనర్ నడుపుకునే వ్యక్తి, ఒక రామ్మోహన్ లాంటి వ్యక్తికి ఆముదాల వలస నుంచి నియోజకవర్గానికి మనం ప్రజాప్రతినిధిగా ప్రకటిస్తున్న అభ్యర్థిగా, ఒక ఆర్టీసీ బస్ కండక్టర్ కొడుకు గేదెల చైతన్యాన్ని మనం కూర్చోబెట్టి మనం పాతపట్నంగా అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. అంటే జనసేన పార్టీ చాలా మామూలు సామాన్య వ్యక్తులు, చిన్న కుటుంబం నుంచి వచ్చిన కష్టాలు తెలుసు. ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోండి అంటే 2000 మంది వచ్చారు. 175 నియోజకవర్గాలకి దాదాపు 2400 మంది అభ్యర్థులు పెడితే మనతో పనిచేస్తున్న వాళ్ళతో సహా చాలా మంది నచ్చితే కొంతమంది వాళ్ళని చేశాం. ఇంత స్క్రూటినీ చేసిన తర్వాత రూపాయి తీసుకోకుండా వైవి రెడ్డి గారు వచ్చారు, వైఎస్ రెడ్డి గారు నంద్యాల పార్లమెంట్ నుంచి, ఎస్వై రెడ్డి గారు క్షమించాలి, ఎస్వై రెడ్డి గారు వస్తే మిగతా వాళ్ళు ఆయన ఏమేమి కోరుకుంటారో తెలియదుగా నేను చెప్పాను, సార్ నాకు ఏం డబ్బులు వద్దు కానీ మీరు ప్రజలకు అండగా నిలబడి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మన రాయలసీమకి ఉపాధి అవకాశాలు కల్పించండి అని చెప్తే ఆయన 2 చేతులు మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి నేను చేసి పెడతాను, ఇలాంటి పార్టీ నేను ఎక్కడ చూడలేదని చెప్పి. నేనేం కోరుకుంటున్నానంటే ఎక్కడో కొంత మార్పు పట్టుకొద్దాం. ఎలాంటి మార్పు అంటే, మీరు ఇంట్లోంచి బయటికి వెళ్తే లంచాలు అడిగిన సమాజం, ఒక చిన్నపాటి పని చేసుకోవాలంటే మనల్ని ఎవరు ఇబ్బంది పెట్టని సమాజం, రోడ్ల మీద నేను కూరగాయలు కొట్టు పెట్టుకుని అమ్మాలి నేను పెట్టుకుంటానంటే దాన్ని వారికి చిన్నపాటి లైసెన్స్ ఇచ్చి వాళ్ళని వేధించని సమాజం, వేధించని వ్యవస్థ. ఇది నాకు చాలా చిన్నవి, కానీ ఇవి జరగట్లేదే. సగటు మనిషి బతికే పరిస్థితులు లేవే. ఒక చిన్నపాటి విద్యార్థి నాకు ఐడెంటిటీ కార్డు పోయింది, ఆధార్ కార్డు కావాలంటే 200 రూపాయలు అడగని వ్యవస్థను నేను కోరుకోవాలంటే వ్యవస్థ నేను తయారు చేస్తాను. ఒక విద్యార్థి ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు భారం అవ్వకూడదు విద్య, అది జనసేన భరిస్తుంది. ఒక జబ్బు వస్తే మనం ఇంత కష్టపడుతున్నాం, మనందరం ప్రభుత్వానికి ఇన్ని లక్షల కోట్లు మనకు ట్యాక్స్గా చెల్లిస్తే మన రిటర్న్ గిఫ్ట్ మనకేమి ఇవ్వాలి? రిటర్న్ గిఫ్ట్ అంటే ఎంతసేపు పొలిటికల్ పగా ప్రతీకారం రిటర్న్ గిఫ్ట్ అంటే మీరు జనసేనకి నిలబడిన ఇంత చేశాను. రేపొద్దున మన పార్టీ వస్తే నేను చేయగలిగేది ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు మనకి ఆరోగ్య బీమా ఇద్దాం. ఎందుకంటే ఏ జబ్బు ఎప్పుడు వస్తామని తెలియదు, చెప్పి రావు జబ్బులు, అందుకని అండగా నిలబడదామని. పిల్లలకి విద్య ఉచితంగా రావాలి. అలాగే మనకి మత్స్య కార్మికులు మొత్తం ఉన్నారు, వీళ్ళందరికీ జెట్టీలు కానీ వారికి డీప్ సీ ఫిషింగ్కి వెళ్ళాలంటే వాళ్ళకి మరబోట్లు కానీ బలంగా చేయాలంటే జనసేన రావాలి. ఇవన్నీ నేను పెట్టాను. అలాగే ఆడపడుచులు క్షేమంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలంటే అభద్రత ఉండకూడదు. అవి రావాలంటే చాలా బలమైన వ్యవస్థ ఉండాలి. ఎలాంటి వ్యవస్థ ఉండాలంటే నాయకులే ఇష్టారాజ్యంగా వాళ్లే చట్టాలను ఉల్లంఘించే వాళ్ళు అయితే మరి వాళ్ళే న్యాయం చేస్తారు. అందుకనే అనకాపల్లి మన విశాఖపట్నం పార్లమెంటుకి జేడి లక్ష్మీనారాయణ గారిని మనం తీసుకొస్తున్నాం. బలంగా మన పార్లమెంట్ అభ్యర్థి అయిన అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే ఖండాలుగా నరికేసి తోలు తీసే వ్యక్తి, అంటే అవినీతి తోలు దోపిడీ వ్యవస్థ ఎవరున్నా కానీ వాళ్ళని ఖండాలకు చీల్చి చెండాడగలిగే శక్తి సత్తా ఉన్న వ్యక్తి, ఒక సామాన్యుడు, ఒక చిన్నపాటి 170 రూపాయలు ఉపాధ్యాయురాలుగా పనిచేసే అలాంటి టీచర్ కొడుకు, అది మీరు రాసుకోండమని చెప్తే బాగుండదు. మీ కామెంట్స్ నేను మాట్లాడకూడదు. నేను ఏదైనా మాట్లాడదామంటే ఎలక్షన్ కోడ్ నా నోరు నొక్కేస్తుంది. ఇలా చెప్పాలనుకుంటున్నా, ఆగు.
అలాగే